ఉంటారు. పేపర్స్ ఇవ్వగానే ప్రేమ ఆ పేపర్ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ మాత్రం పేపర్‌ని చూసి షాక్ అవుతాడు. ఒక్కటి కూడా తెలిసింది రాలేదే! ఇప్పుడెలా ఎగ్జామ్ రాయాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ధీరజ్‌ని చూసి ప్రేమ, "రేయ్! ఏంట్రా రాయవు? ఎగ్జామ్ రాయకుండా అలాగే చూస్తున్నావు? ఏంట్రా అంతా ఓకే కదా?" అని అంటుంది. ధీరజ్ అప్పుడు తల బాదుకొని, "ఇదేదో నా మీద పగబట్టినట్లుగా ఉన్నాయి. అన్నీ నాకు తెలియని క్వెషన్సే ఇచ్చారు. ఇప్పుడెలా రాయాలో అర్థం కావట్లేదు" అని చిన్నగా నసుకుతూ చెప్తాడు. ప్రేమ అప్పుడు సైగలు చేస్తూ, "ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని రాసేయ్‌రా" అని అంటుంది. ధీరజ్, "ఆ! రాశాను" అంటాడు. "ఏం రాశావంటుంది ప్రేమ. "నా పేరు, హాల్ టికెట్టు, నంబర్ సరిగ్గా రాశాను" అనగానే ప్రేమ తల బాదుకుంటుంది. ఆ తర్వాత, "సరే నేను చూపిస్తాలే ఉండు" అని తను రాసిన పేపర్ తీసుకొని ధీరజ్‌కి కాస్త దగ్గరగా జరిగి చూపించి, "రాసుకో రాసుకో" అంటుంది. ధీరజ్ కూడా తను కూర్చున్న బెంచ్ పై నుంచి కాస్త పక్కగా జరిగి ప్రేమ పేపర్‌లో చూసి రాసుకుంటూ ఉంటాడు. ఈలోగా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ చూస్తాడు. ధీరజ్ ప్రేమల దగ్గరికి వచ్చి, "హలో" అని ప్రేమని అనగానే, "ఏంటి సార్ నన్నేనా?" అంటుంది. "అవును నువ్వే, లేచి నిలబడు" అంటాడు. అప్పుడు ధీరజ్‌ని కూడా మరోవైపు, "నువ్వు కూడా లే" అంటాడు. "ఎందుకు సార్" అనగానే, "మర్యాదగా లేచి నుంచో" అని ధీరజ్ చేతిలో పేపర్ లాక్కుంటాడు. "సార్ ఎందుకు సార్ ఇలా పేపర్ లాక్కుంటున్నారని" ధీరజ్ అనగానే, "ఏయ్ ఆపరా నువ్వు" అని ప్రేమ పేపర్ కూడా లాక్కుంటాడు. ఇక ప్రేమ రాసిన ఆన్సర్ పేపర్ చూసి ఇన్విజిలేటర్ షాక్ అవుతాడు. ధీరజ్ ఏంటి ఈయన ఇంతలా షాక్ అవుతున్నాడని ధీరజ్ కూడా ప్రేమ క్వెషన్ పేపర్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి ప్రేమ ఆ క్వెషన్ పేపర్‌లో ఏం రాసిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో